బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్స్ అంటే లెఫ్ట్ సైడ్ యాటమ్స్ ఇంకా రైట్ సైడ్ యాటమ్స్ రెండు ఈక్వల్ ఉండాలి. సో ఇక్కడ మనం తీసుకున్న ఈక్వేషన్ ఏంటి, Fe + O2 గివ్స్ రైస్ టు Fe2O3. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ యాటమ్స్ రాసుకోండి. లెఫ్ట్ సైడ్లోని ఇక్కడ యాటమ్స్ ఉన్నవేంటి, ఫస్ట్ Fe, ఇంకోటేమో ఆక్సిజన్. రైట్ సైడ్ ఉన్న యాటమ్స్ ఏంటి, ఇక్కడ కూడా ఏముంది, Fe, ఆక్సిజన్. ఓకేనా. సో ఇక్కడ Feకి ఎన్ని ఉన్నాయి యాటమ్స్, ఇక్కడ 1 యాటమ్ ఉంది. ఆక్సిజన్ ఉన్న యాటమ్స్ 2 ఉన్నాయి. ఇక్కడ Feకి ఎన్ని యాటమ్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. ఓకే ఉన్నాయి, 3 ఉన్నాయి. సో ఇక్కడ మన ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఫస్ట్ ఇటుపక్క అటుపక్క వాటిని బ్యాలెన్స్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ ఏముంది, Fe ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఐరన్ని బ్యాలెన్స్ చేద్దాం. బ్యాలెన్స్ అంటే ఏంటి, ఇక్కడ 1ని మనం 2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఇప్పుడు 2 Fe యాటమ్స్. సో ఇక్కడ ఏమైంది, మళ్ళీ ఇప్పుడు మనకు 2 వచ్చినాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడ ఆక్సిజన్ 3 ఉంది, ఇక్కడేమో ఆక్సిజన్ 2 ఉన్నాయి. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి, ఎప్పుడైనా మనకి మల్టిపుల్స్ అంటే మల్టిపుల్స్లో నెంబర్ లేకపోతే మనం ఏం చేస్తాం అంటే సింపుల్గాను దీన్ని ఈ నెంబర్ తోటి దీన్ని ఈ నెంబర్తో మల్టిప్లై చేస్తాం. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఆక్సిజన్ సింపుల్గా 3తో మల్టిప్లై చేస్తాం. అంటే ఇక్కడ ఏం చేస్తాం, 3 రాస్తాం. అంటే ఇప్పుడు ఎన్ని వస్తాయి మనకి, 3 2s are 6 యాటమ్స్. సో ఇటుపక్క 3తో మల్టిప్లై చేసి ఇటుపక్క మనం ఏం చేస్తాం, 2తో చేస్తాం. అంటే ఏంటి, ఇక్కడ 2 పెడతాం. ఓకేనా. 2 పెడతానికి ఏమొస్తుంది, ఇక్కడ 2 3s are 6. సో ఆక్సిజన్ బ్యాలెన్స్డ్. బట్ ఇక్కడ మనకి 2 పెట్టడం వరకు ఇక్కడ ఏమైంది, ఇక్కడ Fe2O3 ఉంది. సో ఇక్కడ ఏం చేస్తాం మనం, 2 2s are 4. సో ఐరన్ కూడా ఇక్కడ చేంజ్ అయింది 4 అని చెప్పి. సో ఇంకా మనకి ఒకటి బ్యాలెన్సింగ్ మిగిలిపోయింది, ఏంటి, ఐరన్. సో ఇక్కడ ఏం చేస్తాం, సింపుల్గా 2 బదులు 2 తీసేసి 4 పెడతాం. సింపుల్. ఇదే కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ అంటే రైట్ సైడ్ ఆటమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు లెఫ్ట్ సైడ్ ఆటమ్స్.